హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షిరాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో 2 రకాల నాన్ వెజ్, అది కూడా ప్రాన్స్తో వెరైటీస్ చూద్దామా. ఒకటేమో బిర్యానీ, ఇంకొకటేమో ప్రాన్స్ మసాలా కర్రీ చేయబోతున్నాను. మన ఛానల్లో ఇదే ఫస్ట్ నాన్ వెజ్ రెసిపీ అండి నేను చేయబోయేది. ఇంకా ముందు చేసేద్దాం చాలా. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు, మనలాంటి ఫుడ్డీస్ ఎవరెవరున్నారో అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్తే ఇక్కడ నేను కేజీపావు వరకు రొయ్యలు తీసుకున్నానండి. యాక్చువల్గా 2.5 కేజీలు తీసుకుంటే అవి ఒలిస్తే నాకు కేజీపావు వచ్చాయి. ఇవి దగ్గర 1200 గ్రామ్స్ వరకు ఉంటాయి. నేను దీంట్లో ఒక 400 to 500 గ్రామ్స్ కర్రీ చేస్తున్నాను. ఇంకా మిగిలిన 700 to 800 గ్రామ్స్తో బిర్యానీ చేసేస్తున్నాను. ఈ రొయ్యల్ని నీట్గా కడుక్కొని దాంట్లోకి పసుపు, ఉప్పు మరియు 1 స్పూను అల్లం పేస్టు కలిపేసి మంచిగా రొయ్యలకు పట్టించి కనీసం ఒక 15 minutes అయినా పక్కకు మ్యారినేషన్కి పెట్టేయాలి. మంచిగా కలిపేసి మూత పెట్టేయండి. నేనైతే ఇక్కడ ఒక కవర్తో సీల్ చేసిస్తున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మసాలా తయారు చేసుకుందాం. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక దాంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేసుకోండి. ఈ గసగసాలు వేసేసాక స్టవ్ ఆఫ్ చేయండి, ఎందుకంటే ఆ ప్యాన్ వేడికే ఇవి ఫ్రై అయిపోతాయి. ఈ గసగసాలు లేని వాళ్ళు దానికి బదులుగా కాస్త ఒక 7-8 ముక్కల వరకు జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవి కాసేపు చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోండి. ఇక్కడ ప్యాన్లో ఆయిల్ అదంతా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ రొయ్యలు కాస్త ఉడకాలి, దీంట్లో నుంచి నీరంతా వదిలి రొయ్యలు కాస్త ఉడకాలి. సో ఆయిల్ అదంతా ఏమీ అవసరం లేదు. ఇదిగోండి, ఇక్కడ కొంచెంగా రొయ్యలు ఉడకడం స్టార్ట్ అయ్యాయి. మెల్లిగా కలుపుతూ మొత్తం ఉడికించుకోవాలి. 10 minutesలో ఉడికిపోతాయండి ఇవి. ఇంకా ఇప్పుడు మొత్తం ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం 2 రకాలు చేయబోతున్నాం కదా, సో దీంట్లో నుంచి ఒక 700 to 800 గ్రామ్స్ బిర్యానీకి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఈ ప్యాన్లో ఉన్నాయి మాత్రం కర్రీకి వాడేసుకుంటాను. ఇంకా కర్రీలో గ్రేవీ కోసం నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక చిన్నది, ఒక పెద్దది. మామూలుగా మీడియం సైజు అయితే ఒక 2 సరిపోతాయి. వీటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే టొమాటో ముక్కలు కూడా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలు చాపింగ్ బోర్డ్ మీద కట్ చేస్తే ఎక్కడ రసం అంటిద్దో అని డైరెక్ట్గా జార్లోనే కట్ చేస్తున్నాను. వీటిని మిక్సీ పట్టేసుకున్నాను. కలర్ భలే ఉంది కదా. ఆ తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న గసగసాలు, కొబ్బరి అవి కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇంకా కూర స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ పడుతుంది. ఆ ఆయిల్లోకి ఒక దాల్చిన ముక్క, ఒక బిర్యానీ యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ గరం మసాలా కూడా యాడ్ చేస్తాం అందుకని. ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకోండి. దాంట్లోకి పసుపు, అలాగే ఒక 1/2 teaspoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేయండి. ఇవన్నీ ఒక 5 నిమిషాలు ఫ్రై అయ్యాక చూడండి, ఆయిల్ మొత్తం గిన్నె అంచుల వెంబడి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, గసగసాలు పేస్ట్ కూడా యాడ్ చేసేయండి. ఆ తర్వాత మసాలా పొడులన్నీ వరుసగా యాడ్ చేసేసుకుందాం. ముందుగా కారం ఒక తగినంత 2.5 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు, నెక్స్ట్ గరం మసాలా 1 టీ స్పూను, ధనియా పౌడర్ ఒక 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూను. ఇవన్నీ వేసి ఒక్కసారి మసాలాలన్నీ మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఒక్క 5 minutes తర్వాత చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని అలాగే మనం ఉడకబెట్టి పెట్టుకున్న ప్రాన్స్ కూడా యాడ్ చేసేయండి.
రొయ్యలు వేశాక ఒక్కసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టేసి 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించండి. 7 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి దాంట్లోకి కొద్దిగా కసూరి మేతి ఇలా నలిపేసుకొని వేసేసుకోండి. దాంతోపాటు ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, ఇష్టం ఉన్న వాళ్ళైతే, లేకపోతే లేదు. ఆ తర్వాత దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర చల్లేసి కొంచెం ఒకసారి కలిపేసుకొని మరొక 3 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికిచ్చేస్తే అయిపోతుంది. మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. ప్రాన్స్ మసాలా కర్రీ చూడండి, ఆయిల్ మొత్తం ఎలా పైకి తేలిందో. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుందండి, చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. దీనికి ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, కావాలనిపించిన వాళ్ళు చూడండి. ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మన నెక్స్ట్ రెసిపీ ప్రాన్స్ బిర్యానీ చేసేద్దామా? సారీ, ప్రాన్స్ బిర్యానీ కాదు, ప్రాన్స్ దమ్ బిర్యానీ. దీనికోసం నేను బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, దాంట్లోకి ఒక చిన్న దాల్చిన ముక్క, ఒక స్టార్ అనీసు, బిర్యానీ ఆకు, జాపత్రి, ఒక 3 లవంగాలు, 3 ఇలాచీలు, కాస్త షాజీరా, ఆ తర్వాత మసాలాలు యాడ్ చేసుకుందాం. కారం తగినంత కారం, 3 టేబుల్ స్పూన్ల కారము, గరం మసాలా, తర్వాత ధనియాల పొడి, ఇవన్నీ వేసేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్ లేదా బ్రౌన్ ఆనియన్, ఇవి ఆనియన్స్ ఫ్రై చేసి వేసుకున్నాను. 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని వాటిని మంచిగా డీప్ ఫ్రై చేసేయండి, అంతే, అవే ఫ్రైడ్ ఆనియన్స్. అలాగే ఒక సగం వరకు నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకున్నాక దీంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేయండి. ఆ తర్వాత నెయ్యి 1 టేబుల్ స్పూను, అదేవిధంగా కాస్త ఆయిల్, బ్రౌన్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంది కదండి, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్, అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేయండి. ఆ తర్వాత పుదీనా కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మా వారు వేస్తున్నారు పుదీనా కొత్తిమీర. లాస్ట్కి బిర్యానీ బాగా వచ్చిన తర్వాత నా చెయ్యి పడింది, అందుకే బాగుంది బిర్యానీ అంటాడు. ఇవన్నీ వేసి మంచిగా ముక్కలన్నిటికీ కలిసేలా మంచిగా కలిపేసేయండి. అయితే ఇక్కడ నేను అల్లం పేస్టు సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేశాను, అది మిస్ అయింది. సో మీరు యాడ్ చేసేసుకొని మొత్తం అన్నీ కలిపి ఒక్కసారి మంచిగా మొత్తం మసాలాలంతా మంచిగా కలిపేయండి. ఆ తర్వాత ఒక సగటు ఇల్లాలుగా మన చేతులకి ఉన్న మసాలా మొత్తం గిన్నెకు రుద్దేసి చేతుల్ని తర్వాత వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మసాలా వేస్ట్ అయిపోతుంది కదా. ఇలా నీట్గా చేతులకున్న మసాలా అంతా గిన్నెకు రుద్దేసుకోవాలి. మసాలా వేస్ట్ అయిపోద్ది కదండి కడుక్కుంటే, అందుకని. ఇప్పుడు దీనికి మంచిగా ఒక మూత పెట్టేసి గంట వరకు దీన్ని కదిలించకండి. కనీసం ఒక గంట సేపైనా వీటిని మ్యారినేట్ చేయాలండి, లేదంటే మీకు అంత టైం లేదంటే కనీసం అరగంట అయితే ఖచ్చితంగా ఉంచాలి. గంట తర్వాత స్టవ్ మీద వాటర్తో సహా ఒక గిన్నె పెట్టేసుకోండి, రైస్ ఉడకడానికి సరిపడా అంత గిన్నె. దాంట్లోకి మసాలాలు యాడ్ చేసుకోండి. సేమ్ ఇందాకట్లాగే యాలకులు, ఇలాచీలు 3 దాల్చిన చెక్క, స్టార్ అనీస్, ఒక బిర్యానీ ఆకు, వాటితో పాటు ఒక గుప్పెడు పుదీనా కూడా యాడ్ చేసుకొని మంచిగా మరగనివ్వండి. 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. తర్వాత ఉప్పు కూడా, అయితే ఉప్పు మాత్రం జర ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం రైస్ అనేది దీంట్లో నుంచి తీసేస్తాం కాబట్టి ఉప్పు అంతా వాటర్లోనే ఉండిపోతుంది, రైస్కి పట్టదు. అందుకని ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి ఉప్పు. ఇలా మరగాలండి, ఇలా 5 మినిట్స్ వరకు మరగాలి, అప్పుడే వాటికి ఉన్న మసాలాలకు ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్కి పట్టిద్ది. ఇలా 5 నిమిషాలు మరిగాక దీంట్లో వేసిన మన మసాలాలన్నీ తీసేయండి, ఎందుకంటే మనకు తింటున్నప్పుడు అడ్డొస్తూ ఉంటాయి చిరాగ్గా. ఇవి మధ్య మధ్యలో తగులుతున్నప్పుడు ప్రశాంతంగా తినలేమండి. బిర్యానీ అన్నప్పుడు మనశ్శాంతిగా తినాలి కదండి, ఒక అరగంట అయినా కూర్చొని, అందుకని ఇవన్నీ తీసేస్తున్నాను.
ఆ తర్వాత దీంట్లోకి మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకోండి. ఇక నేను స్టాప్ వాచ్ చూపిస్తున్నానండి. స్టాప్ వాచ్ ఆన్ చేశాను. ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుంది, రైస్ ఎంతసేపు ఉడకాలి, 70% అంటే ఏంటి, 80% అంటే ఏంటి, 90% అంటే ఏంటి. అందుకని స్టాప్ వాచ్ ఆన్ చేశాను రైస్ వేసాక. ఈలోపు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి మంచిగా ఏ ప్యాన్లో ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేస్తామో దాంట్లోకి పరుచుకోండి కింది లేయర్ అంతా. ఇంకా మన రైస్ ఇక్కడ 70% వరకు ఉడికిపోయిందండి. ఈ 70% ఉడికిన రైస్ని దాని మీద పరుచుకోవాలి, రొయ్యల మీద. ఈ 70% ఉడకడానికి నాకు కరెక్ట్గా 7 మినిట్స్ పట్టిందండి. అంటే ఒక 7 to 8 మినిట్స్ మధ్యలో మీరు ఆ రైస్ తీసేసుకొని ఈ రొయ్యల మీద వేసేయండి. అయితే ఈ 7 to 8 మినిట్స్ అనేది ఖచ్చితంగా ఈ కొలతలకు మాత్రమే అండి. ఈ 700 గ్రామ్స్ రొయ్యలు అండ్ 700 గ్రామ్స్ రైస్ తీసుకున్నప్పుడు మాత్రమే ఆ 7 మినిట్స్ అనేది సరిపోతుంది. రైస్ని మంచిగా పరుచుకోవాలండి. వాటర్ లేకుండా మంచిగా డ్రైన్ చేసేసి మంచిగా పరుచుకోవాలి ఆ రొయ్యల మీద. సగం క్వాంటిటీ రైస్ దాంట్లోకి పరుచుకున్నాక దాని మీద కొత్తిమీర మరియు పుదీనా కొంచెం కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన రైస్ని అంతా కూడా నెక్స్ట్ లేయర్ కింద వేసేసుకోండి. ఇక్కడ చాలామంది పైనుంచి ప్రెస్ చేస్తూ ఉంటారండి రైస్ని. మొత్తం కింద ఉడకాలనో మరి ఆ రీజన్ ఏంటో నాకు తెలియదు, కానీ అట్లా ప్రెస్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు, అది తప్పు. అలా చేస్తే మీకు పైనున్న రైస్ అనేది అలాగే మెతుకుల్లాగే ఉండిపోతుంది. అలా ప్రెస్ చేయకండి. తర్వాత దీంట్లోకి పైనుంచి కాస్త బ్రౌన్ ఆనియన్, అదే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా పరుచుకుంటున్నాను. దాంతోపాటు కాస్త కొత్తిమీర పుదీనా వేసేసుకుంటున్నాను. చివరిగా కుంకుమ పువ్వు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి, కొద్దిగా కలర్ కోసం. ఇది ఆప్షనల్ అండి. ఇది లేని వాళ్ళు కాస్త పాలల్లో ఇంత పసుపు వేసి కూడా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీని మీద మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు లాంటిది పెట్టేసి దాన్ని మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచండి మంట. 5 మినిట్స్ తర్వాత మొత్తం ఇంకా మిగతా 40 మినిట్స్ సిమ్లోనే పెట్టేయండి. మంటను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకండి, ఎందుకంటే మొత్తం కింద అడుగు మాడిపోతుంది. 5 మినిట్స్ మాత్రమే మీడియం ఫ్లేమ్, తర్వాత మొత్తం 40 మినిట్స్ లో ఫ్లేమ్లోనే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, ఇంకా మూత తీసేస్తున్నాను. మూత తీయగానే గుమగుమలు ఇట్లా వచ్చినాయండి. అమ్మ, ఇప్పుడు ఆ గిన్నె చివరి నుండి మెల్లిగా బిర్యానీని పైకి ఇలా కలపాలండి. చూడండి ఎలా పుల్లలు పుల్లలుగా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. కాస్త అడగంటిందండి కొంచెం, అదిగో ఇది ఒక్క ముక్క కొంచెం చిన్నగా మాడింది, పర్లేదు, అలా మాడితేనే టేస్ట్ ఉంటుంది కూడా. అంతే అండి, మన ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. కానీ టేస్ట్ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఖచ్చితంగా ఇలా అందరూ ఒకసారి ట్రై చేయండి. చాలామంది ప్రాన్స్తో రైస్ వేసి వండేసి దాన్ని బిర్యానీ అంటారు, పులావ్ లాగా వండేసి బిర్యానీ అంటారు. ఏంటో నాకైతే అర్థం కాదు. పర్ఫెక్ట్గా ఇలా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఆ ప్రాన్స్ ఆ ముక్కలు కూడా మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోయేంతగా భలే ఉన్నాయి టేస్ట్ అయితే. 1 గంట కష్టపడితే కమ్మనైన ప్రాన్స్ బిర్యానీ ఇంట్లోనే హాయిగా తినేయచ్చు.